First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చింది అని అంటే అది ఎంత జటిలంగా ఉంటుంది అనేది స్వానుభవం కూడా. మీరు దాన్ని క్యూర్ చేసిన పద్ధతి థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే ఇది నేను ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేను. సుమారు 10 years నేను సఫర్ అయ్యాను ఒక సమస్యతో. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే అది క్యూర్ అయింది. ఆర్టికేరియా అనే సమస్య. అది ఆ రెమెడీ చెప్పటానికి నాకు నేర్పిన గురువులకు చెందుతుంది. అది సక్సెస్ అయింది కాబట్టి అందులో నా సొంతగా ఏదీ లేదు. సొంతంగా నేను ఆలోచించి నేను కనిపెట్టింది ఏం కాదు. గురువులు చెప్పినదే నేను మీకు చెప్పాను. మీ కృతజ్ఞతలు ఏవైనా ఉన్నాయి, నమస్కారాలు ఉన్నాయంటే అవి నాకు అందించిన, నాకు నేర్పిన గురువులకు చెందుతుంది. మీ వినయానికి ఒక నమస్కారం. ఎటువంటి వినయంతోనే ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక్కసారి వచ్చింది అంటే ఇంత జటిలంగా ఉండడానికి కారణం ఏమిటి? అలాగే అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏంటి? స్కిన్ రిలేటెడ్ ఇప్పుడు సోరియాసిస్ ఉందంటే దానికి ఎటువంటి మందు లేదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఒక్క చోట మొదలై మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ ఆర్టికేరియా, నేను ఫేస్ చేసినటువంటి సమస్య, దద్దుర్లు రావటం, లేదా ఇంకేమైనా స్కిన్ కి సంబంధించి ఏ సమస్య అయినా వస్తే అది ఎందుకని క్యూర్ అవ్వదు? అస్ట్రాలజికల్ గా ఎట్లా మీరు దీన్ని డీల్ చేస్తారు? ఎట్లా సాల్వ్ అవుతుంది? ఇవన్నీ ఒక్కసారి. ఒకటి, మొట్టమొదట స్కిన్ సంబంధించి ఏర్పడే ఏ సమస్య అయినా శుక్రుని యొక్క కారకత్వాలు ఉంటాయి. అంటే చర్మం పై పొర, దాని లోపల పొర, 3 పొరలు ఉంటాయని అంటుంటారు కదా. ప్రతి పొరకి ఆ రంగు మారే స్థితి, దాన్ని శుక్రుడు కారకుడు. రెండవది, రంగు మారిన తర్వాత బ్లాక్గా మారే పరిస్థితి, దద్దులు వచ్చే పరిస్థితి, వీటి కారకుడు శని. పిగ్మెంటేషన్ అంటారు, ఫేస్ మీద పిగ్మెంటేషన్. ఈ పిగ్మెంటేషన్స్ కారకుడు శని. దాని తర్వాత అది ఉధృతి పెరగటానికి వీటికి కారకుడు, అది స్ప్రెడ్ కావటానికి కారకుడు కుజుడు. కాబట్టి 3 గ్రహాల యొక్క ప్రభావం స్కిన్కి సంబంధించిన విషయాల మీద ఉంటుంది. కానీ శరీరంలో ఏ రుగ్మతకైనా రావటానికి జీర్ణ వ్యవస్థ లోపాలు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండే లోపాలు, వీటి కారణం చేత ఇవి వస్తుంటాయి. జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇవి సరైన పద్ధతిలో లేకపోయి ఉన్నట్లయితే, అది లేకపోయి ఉండటం అనేది మీరు ఇందాక అడిగినట్లుగా హెరిడిటరీ కావచ్చు, జీన్స్ పరంగా సంక్రమించేది కావచ్చు. జీన్స్ పరంగా సంక్రమించే స్థాయిలో అటువంటి దాంట్లో ఉండే లక్షణాల్లో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనే దానికి ప్రధానమైన దాన్ని అంచనా వేసే స్థితి నెప్ట్యూన్ ప్లేస్మెంట్ అండ్ యురేనస్ ప్లేస్మెంట్. యురేనస్, నెప్ట్యూన్ అనే ఈ ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ తోటి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏ విధంగా మొదలవుతాయి అనేదాన్ని. ఈ స్కిన్ రిలేటెడ్ కానీ లంగ్స్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇటువంటి ఎలర్జీస్ డెవలప్ అయిన సందర్భాలలో వీటన్నిటికీ ముఖ్యంగా శుక్రునికి సంబంధించిన సమస్యల కారణం చేత, శుక్రునికి సంబంధించిన విషయాలు ఏమిటి? పారవశ్యతకు లోను కావటం, ఉద్రేకపూరిత తత్వంలో ఉండటం, తీవ్రమైన ఉద్వేగానికి లోను కావటం పారవశ్యత అంటే ఒకవైపు అది ఏదైనా పాటలు వింటూ పారవశ్యత పొందొచ్చు, లేదా చక్కటి పువ్వులను చూస్తూ, చక్కటి చిత్రాలను చూస్తూ పారవశ్యత పొందవచ్చు, చక్కటి ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ పారవశ్యత పొందవచ్చు, లేదా నెగటివ్ సైడ్ తీసుకుంటే మద్యపానము, మత్తు కలిగించేవో, స్త్రీ సాంగత్యం లేదా ఆపోజిట్ సెక్స్ తోటి మాట్లాడుతూ ఉండటము, ఇవి పారవశ్యతకి దారితీసాయి. వీటికి ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో వాళ్ళకి మానసిక పరంగా ఉండే
వాళ్ళు పారవశ్యతకు లోనయ్యే విషయాలకు అనుకోని విధంగా సామాజిక పరిస్థితుల వలన కావచ్చు, కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, సమయాభావ పరిస్థితుల వలన కావచ్చు, ఆటంకం ఏర్పడిన సందర్భాలలో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యి వారికి ఇటువంటి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రూల్ నెంబర్ 1. ముఖ్యంగా శుక్ర నెప్ట్యూన్ గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భంలో ఇటువంటి లక్షణాలు, అంటే తరచుగా ఈ పారవశ్యతకు సంబంధించింది ఏదైతే ఈ పాయింట్లు ఉంటాయో వీటిల్లో ఉదాహరణకి ఆశించినది జరగకపోవటం, ఆశించిన స్థాయిలో ఒక మంచి సినిమాకి వెళ్ళి మంచి బాగా నవ్వు తెప్పించే సినిమా అనే ఫీలింగ్ తోటి వెళ్ళి, కానీ అది పూర్తిగా బాధ కలిగించే నవ్వు కాకుండా పూర్తిగా ఇంకెప్పుడు నవ్వలేని పరిస్థితిని కలిగించే సినిమా చూడవలసిన పరిస్థితి అనుకోండి, దానితోటి తీవ్రమైన ఒత్తిడి గురి కావటం, డిసప్పాయింట్మెంట్, ఇటువంటి అది నెప్ట్యూన్ ఒకవేళ ఉన్నట్లయితే వీటి కారణం చేత కూడా వస్తుంది. దాని తర్వాత రక్త కణాల్లో ANA యాంటీ న్యూక్లియర్ యాంటీజెన్స్ అని రక్త కణాలకు సంబంధించి ఫిల్ట్రేషన్ సంబంధించిన ఒక ఇది నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్ కారణం చేత చాలా మందికి ANA సంబంధించిన సమస్యలు అవి పెరుగుతూ ఉండటం, కొన్ని సందర్భాల్లో SLE రిలేటెడ్, SLE అంటే సిస్టమాటిక్ లూపస్ ఎరిథ్రమైటిస్ అని అనుకుంటాను, నాకు పరిపూర్ణంగా ఐఎమ్ సారీ, SLE అనేది మటుకు తెలుసు, దాని అబ్రివేషన్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్ అబౌట్ ఇట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో SLE అది కూడా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్, వీటి కారణాల చేత వస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా ఇప్పుడు మనకి ఉన్న గ్రహాలలో మనకి చూసిన దాంట్లో శుక్ర, కుజ, నెప్ట్యూన్, శుక్ర, కుజ, శని వీటి వల్ల అండ్ వీటి ఆస్పెక్ట్స్ లో యురేనస్ అండ్ నెప్ట్యూన్ వీటి కారణాల చేత వస్తుంటాయి. ఇందులో మీరు మొదట అడిగినది బొల్లికి సంబంధించిన బొల్లికి సంబంధించిన దాంట్లో శుక్రునికి సంబంధించిన కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి. అది తెల్లటి పొర ఇట్లా ఉంటాం, పొరలు ఇట్లా ఇది ఉండటం అనేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శుక్రునికి సంబంధించిన కారణం చేత అది ఉత్పన్నం అవుతుంది అనుకొని శుక్రునికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేస్తే అది ఇంకా పెరుగుతుంది. దాని శుక్రునికి కాబట్టి దాన్ని పెరగకుండా ఉండాలి అంటే శుక్రునికి సహజ సిద్ధంగా ఉండే సహజ మిత్రులు సంబంధించి చేయాలా, శనికి సంబంధించి చేయాలి, శుక్రునికి సంబంధించి శనికి సంబంధించిన శాంతి విధానాలు ఉపయోగపడతాయి. కానీ దాన్ని ఆపటం అసలు జరగదు అని అంటారు కదా, ఏమిటి ఆపటం? అసలు ఆ బొల్లె అనేది ఏం చేసినా లేదు. కొంతమంది క్యూర్ కావటం అనేది చూశాను. క్యూర్ అవ్వడం అంటే పూర్తిగా తగ్గటం అనేది చూశాను. అంటే ఆ స్కిన్ మళ్ళీ మామూలు అయిపోతుందా సార్? అది ఆ స్థాయిలో ఇంకా అక్కడే ఉంటుంది, ఇంకా స్ప్రెడ్ అవ్వదు. వాళ్ళకి బయటగా తెల్లగా మచ్చలు కనబడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలు గ్రాడ్యువల్ గా తగ్గి నార్మల్ కావటం చూశాను కొంతమందిలో. దానికి ప్రత్యేకంగా సిద్ధ వైద్యం ఉపయోగపడటం చూశాను. సిద్ధ వైద్యం ద్వారా జరిగింది అది. కొంతమందికి అసలు ఉన్న స్థాయిలోనే అది పెరగకుండా ఉండటం చూశాను, స్ప్రెడ్ కాకుండా. ఎన్ని కేసెస్ చూసారు సార్ ఇట్లా? నయమైన కేసులు ఒక పూర్తిగా, అంటే అది అటువంటిది లేకుండా ఓవర్ ఏ పీరియడ్ అనుకుంటే ఒక 20 వరకు చూసుంటాను. నాట్ బికాస్ ఆఫ్ ఎస్ట్రాలజికల్ రెమెడీస్, బికాస్ ఆఫ్ సిద్ధ వైద్య. దాని తర్వాత పెరగకుండా ఉండటం, ఆ స్థాయిలోనే ఉండటం అనేది కనీసం ఒక 50 చూసుంటాను విత్ ఎస్ట్రాలజికల్ రెమెడీ, అంటే గ్రహాలు గ్రహ సంబంధిత వాటి కారణం చేత చూసుంటాను. సో ఇక్కడ శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు టెస్ట్ చేసిన సందర్భాల్లో వాళ్ళకి స్ప్రెడ్ కావడం చూశాను. అందుచేత అప్పుడు దాన్ని దీని కొరకు శుక్రునికి కాకుండా మీకు అనుకూల పద్ధతి అని చెప్పాను కదా ఇందాక. శుక్రునికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరున్నారు? శని, వీళ్ళు శని బుధులకు సంబంధించి. శనికి సంబంధించిన శాంతి విధానాన్ని ఆచరించండి అని శనికి సంబంధించింది వాళ్ళ జాతకాన్ని అనుసరించి శనికి సంబంధించింది ఏదన్నా చెప్పి
చేయటం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండవది సోరియాసిస్. దీనికి కూడా ఇది వారికి ముఖ్యంగా కాళ్ళ దగ్గర మొదలయ్యి ఇది ఎక్కువగా మానసిక పరమైన ఒత్తిడి పెరగటం కారణం చేత, పని ఒత్తిడి కారణం చేత, వారు చేస్తున్న వృత్తి వ్యాపకాలలో తీవ్రమైన పని ఒత్తిడి ఉండటం, మానసికంగా శారీరకంగా చాలా పని ఒత్తిడి ఉండటం, ఆ పని ఒత్తిడికి సహకరించే కుటుంబ సభ్యులు లేకపోవటం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, అంటే వేళకి తినే పరిస్థితులు లేకపోవటం, వీటి కారణాల చేత. రెండవది ఎస్ఎల్జి సంబంధించిన సమస్యలు ఉన్న కారణం చేత వారికి రావటం అనేది చూశాను. ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ శుక్రాని. ఇటువంటి సన్నివేశాలలో వారికి ఆ రెమెడీ తగ్గటం కొరకు మొట్టమొదట ప్రాణాయామం, అంటే ఎక్కువ గాలి పీల్చుకొని కుంభనం చేయటం, అంటే శరీరానికి ప్రతి అణువులోనూ ఆక్సిజన్ ఉండే విధంగా అట్లా చేస్తూ ఉండటం. రెండవది కలర్ రెమెడీస్. ఆ కలర్ రెమెడీలో శుక్రునికి సంబంధించిన పసుపు పచ్చటి ఏదైనా దుస్తులను దుస్తులుగా ధరించటం. శుక్రుడికి సంబంధించి మీరు చెప్తారా? తెల్లటిది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు మీరు కట్టుకున్న చీర అది లెమన్ ఎల్లోది శుక్రునికి సంబంధించి చెప్తూ ఉంటాను నేను. అది యాక్చువల్గా ఆ ఎల్లో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గురువు, కానీ ఇటువంటి సన్నివేశాల్లో అప్పుడు ఎల్లో చెప్తూ ఉంటాను. అది దుస్తులుగా ధరించటం, అంటే మనకి శరీరానికి చాలా అంటుకొని పోయే విధంగా ఉండేవి. మిగతా పైన వేసుకున్న చొక్కా కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ లోపల వేసుకున్న పని నా శరీరాన్ని అంటుకునే ఉంటుంది. అది కూడా టైట్ గానే ఉంటుంది కదా, మరి ఇట్లా చొక్కాలాగా లూజ్గా ఉండదు కదా. కాబట్టి అంటుకునే విధంగా అది అటువంటి చెప్పటం. రెండవది ఈ రాగాలాపనకు సంబంధించిన దాంట్లో కళ్యాణి రాగం అనే ఒక రాగం ఉంది. ఈ రాగానికి సంబంధించి ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ బై మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి ఇది. దాని తర్వాత గణపతి సత్యనారాయణ స్వామీజీ గారిది. వీరి రాగిని నాదయోగం అనే ఒక పుస్తకం రాశారు గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు. ఆ పుస్తకంలో ఉటంకించిన దాని ప్రకారం కళ్యాణి రాగానికి ఉపయోగపడుతుంది. నేను ఆ విధంగా టెస్ట్ చేసి చూసినప్పుడు వారికి క్యూరిటీ, కొంతమందికి తగ్గటం, స్ప్రెడ్ కాకుండా ఉండటం, కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉండటం, దాని నుంచి బ్లడ్ కారటం కానీ అటువంటి. ఎంతమందిని మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశారు సార్? బయటపడేశాను అని చెప్పటం అనేది సరే, ఎంతమంది క్యూర్ అయింది సార్ మీ దగ్గరకు వచ్చిన? నా సలహాలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో మాక్సిమం సలహాలు పాటించిన వారు ఉన్నారు, పాటించిన వారిలో మాక్సిమం క్యూర్ అయిన వారు ఉన్నారు. ఇదేమి నేను వ్యక్తిగతంగా చేశాను కాదు, అది మంగళంపల్లి వారికి లేదా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారికి చెందుతుంది. తెలిసేలా చేసింది మీరు కాబట్టి ఫస్ట్ ప్రధానంగా మీరు, మీ తర్వాత అని నేనైతే అదే కన్సిడర్. జస్ట్ నేను చేస్తున్నది కాపీ పేస్ట్, అక్కడ ఎక్కడో చదివినది అనుభవంలోకి ఇక్కడ అప్లై చేస్తూ ఉండటం. ఎంతమంది ఇలా అడ్మిట్ చేస్తారు. రెండవది వీటి కారణం చేత ఉపయోగపడుతుంది ఈ కలర్ రెమెడీ. శుక్రునికి సంబంధించి ఇక్కడ మీరు ఇందాక తెలుపు వస్త్రం, తెల్లగా ఉండేది గురువుకు సంబంధించి, కానీ ఇటువంటి కారణాల సన్నివేశాల్లో శుక్రునికి సంబంధించి ముఖ్యంగా లెమన్ ఎల్లో. అలానే ఈ అర్టికేరియానికి సంబంధించింది ఆటో ఇమ్యూనిటీ డిజార్డరే కాకుండా మానసిక పరమైన, రెండోది హెరిడిటరీకి సంబంధించి, ఈ మూడు ఇన్వాల్వ్ అయినది. హెరిడిటరీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అని ఎప్పుడైతే చూస్తూ ఉంటామో రవి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే రవి పితృ, పుత్ర, తను అధికార కారకత్వాలు. కుటుంబంలో వేరే వాళ్ళ ముందు తరం వాళ్ళకు మరొకరికి ఇటువంటి ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉండాలి. ఫస్ట్ అది ప్రాథమికంగా ఉన్న అంచనా. రెండవది శని సంబంధిత ఇన్ఫ్లుయెన్స్ అంటే చిన్నతనం నుంచి తీవ్రమైన నిరాశాతత్వంలో ఉండటం, ఏదో కోల్పోయాము అనే తత్వంలో ఉండటం. మూడవది శుక్ర కుజులకు సంబంధించిన ఏదో
కంజంక్షన్ కానీ అపోజిషన్ కానీ ఏదన్నా ఉండి తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, కొన్ని సందర్భాలలో ఇందాక చెప్పినట్లుగా పారవశ్యతకు సంబంధించిన లోపాలు అటువంటి కారణం కావచ్చు, లేదా ఏదో జరుగుతుంది, ఏదో ఇక ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉండి ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతున్నాను అనేది కావచ్చు, జీవిత భాగస్వామి నుండి సరైన సహకారం లేకపోవటం కావచ్చు, కొన్ని సందర్భాల్లో హై అంబిషన్స్, వృత్తిపరమైన విషయాల్లో హై అంబిషన్స్ ఉండటం వీటి కారణాలు కావచ్చు. ఇవన్నీ శుక్ర కుజుల కంజంక్షన్ వల్ల. మరొకటి ఏమిటంటే బుధ కుజులకు మధ్య, అంటే సహజంగా శుక్ర కుజులు కంజంక్షన్లో ఉన్నప్పుడు బుధుడు కంజంక్షన్లో ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ స్క్వేర్ ఆస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉండదు కదా, ఉండదు కదా. కానీ ఒకవేళ శుక్ర కుజులకి మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది అనుకుందాం, అలానే టీ స్క్వేర్ ఇస్తున్నాడు అనుకుందాం బుధుడు, అంటే శుక్రునికి దగ్గరగా ఉండి కుజునికి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్నాడు అనుకుందాం. టీ స్క్వేర్ ఇచ్చే అవకాశం లేదు, అటు ఇటు స్క్వేర్ ఆస్పెక్ట్ ఇచ్చే అవకాశం అంటే 90 degrees వ్యత్యాసం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి బుధ శుక్రుల మధ్య. ఇటువంటి సన్నివేశాలలో వారు విపరీతమైన ఆవేశపూరిత ఇంపల్సివ్ టెండెన్సీస్ కారణం చేత చాలా ఇంపల్సివ్గా వ్యవహరిస్తూ ఉండటం, ఈ కారణాల చేత ఇమ్యూనిటీ డిజార్డర్స్ కారణాల చేత వారికి ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో దగ్గర వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారికి సరైన సహకారం అందించట్లేదు అనే భావన, బహుశా వారు పరిపూర్ణంగా అందిస్తూ ఉండుండొచ్చు, వారి పట్ల సానుభూతి చూపిస్తూ ఉండుండొచ్చు, ఒక్కోసారి వారు చూపించే సానుభూతి సరిపోకపోవటం కాదు, వాళ్ళకి నా పట్ల ఇరిటేటింగ్ గా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు సింపతి చూపిస్తున్నారు అని, ఏమిటి నేనేమిటి, నాకు సింపతి చూపించడం ఏమిటి, నేను సింపతి చూపించుకునే స్థాయిలో ఉన్నానా అనేది, అది ఇంపల్సివ్ లక్షణాలు కాదు. ఇటువంటి సన్నివేశాలలో ఏదర్ బుధునికి సంబంధించిన జమ్ రెమెడీ కానీ, లేదా శుక్రునికి సంబంధించి ఏదైనా కలర్ రెమెడీ ఇందాక చెప్పినట్లుగా అది కానీ, రెండవది మూలాధార చక్రాన్ని స్వాధిష్టాన చక్రాన్ని ప్రభావితం చేసి, అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని తగ్గించడానికి ఉపయోగపడేది ముఖ్యంగా మూలాధార చక్రాన్ని ప్రభావితం, స్వాధిష్టాన చక్రాన్ని ప్రభావితం చేసే మంత్రాలను వారికి ఇవ్వటం, దానికి ప్రారంభం మొదలు పెట్టడానికి ఒక కర్టన్ రైజర్గా వటైక్షిణి మంత్రాన్ని ఇవ్వటం, ఇటువంటివి చేయటం వలన అనుకూలమైన ఫలితాలు పొందటం చూశాను. అఫ్ కోర్స్ వాళ్ళు నేను చెప్పిన శాంతి విధానాలు పాటిస్తూ వారు వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ రాదర్ దాన్ అలోపతిక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడారు, చాలా సక్సెస్ బానే అయ్యారు. చాలా త్వరితగతిన, నా కేసులో అయితే చాలా త్వరితగతిన, బహుశా 3 months లో. అది మీరు వాడిన ఆల్టర్నేటివ్ మెడిసిన్ దాని వల్ల ప్రభావం వల్ల కావచ్చు, లేదా మీకున్న దైవబలం కావచ్చు. అది మాత్రం ఒప్పుకోరా? ఒకవేళ అది నేను చెప్పాను కదా, అది ఇది ఈ సబ్జెక్ట్ నాకు బోధించిన, నన్ను ఇన్స్పైర్ చేసిన సరే నా గురువులకి చెందుతుంది. ఓకే అండి, ఇది 3 రకాల పద్ధతులు 3 రకాలుగా మీరు ఇది ఒక కాన్స్టెంట్ గా ఈ లక్షణాలకి, ఇటువంటి రోగ లక్షణాలకి, ఇటువంటి ఎలర్జీ లక్షణాలకి ఇటువంటి మందు వాడొచ్చు అంటే ఇటువంటి పూజ చేయండి అని చెప్పే అవకాశం లేదు. వారి వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, పరిపూర్ణంగా పరిగణలోకి తీసుకొని, రెండోది వారికి సంబంధించిన ఆలోచన విధానాన్ని అంచనా వేసుకుని, అంటే వారి మానసిక స్థితిని అంచనా వేసుకుని, వాళ్ళ కుటుంబ స్థితిని అంచనా వేసుకున్న తర్వాత మనం చెప్పే రెమెడీస్ వారికి చక్కగా ఉపయోగపడతాయి. ఒకవేళ మాకు జన్మ జాతకం లేదండి, టైం లేదండి అని అంటే మీరు హస్త సాముద్రికం ద్వారా, పామిస్ట్రీ కూడా ద్వారా చెప్పొచ్చు. బహుశా పామిస్ట్రీ ద్వారా చూసినవి మీరు ఎంతవరకు సక్సెస్ రేట్ ని చూసారు? కేవలం
ఈ స్కిన్ రిలేటెడ్ సంబంధించి పామిస్ట్రీ ద్వారా చేసినది ఒక 4 మాత్రమే. 4 సక్సెస్ ఉన్నాయి. అయితే 100% 100% చూసారు అని కాదు, సక్సెస్ రేట్ 4 చూస్తే 4 సక్సెస్ అయ్యాయి. సో పామిస్ట్రీ కూడా అంత అక్యురేట్ గా మీరు ప్రొడక్ట్ అంటే చేయగలరు. ఇక్కడ ఆధునిక సాధనాలు ఉపయోగించటం వలన సక్సెస్ రేట్ అంటే మనకి స్కాన్ చేయటం, అడోబ్ ఫోటోషాప్ లో దాన్ని పెద్దగా ఎందుకు మీ దగ్గరకు వచ్చి చూస్తే చేయి చూస్తారు కదా. అవునండి, నేను చేయి మామూలుగా చూస్తే లోపల ఉన్న క్యాపిలరీ లైన్స్, స్మాల్ లైన్స్ ఇవన్నీ మనకి కనిపించే అవకాశాలు ఉండవు. పెద్ద భూతద్దం పెట్టుకోవాలి. దాన్ని స్కాన్ చేసుకుంటే అది అడోబ్ ఫోటోషాప్ లో అన్లాక్ చేసుకుంటే ఇంకా వివరంగా చాలా వివరంగా తెలుస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటికంటే వాళ్ళు నిజాయితీగా తమకు సంబంధించిన మానసిక స్థితిని ఆవిష్కరించగలగాలి, దాన్ని నేను అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్యూర్ చేయగలం. అప్పుడే చేయగలుగుతాం. డెఫినెట్లీ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే దానికి మీరు అన్నట్టుగా నిజాయితీ చాలా అవసరం అవుతుంది. అది ఎవరి దగ్గర అయినా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర అంటారు, కాదు అస్ట్రాలజర్ దగ్గర కూడా. ఎవరి దగ్గర అయినా అస్ట్రాలజర్ కేవలం ఒక కౌన్సిలర్ మాత్రమే. అస్ట్రాలజర్ ఏదో దైవ స్వరూపుడుగా భావించడం ఇదేం కాదు. కౌన్సిలర్ మీరు గుర్తించని, మీకు తెలిసిన విషయాలని మీరు గుర్తించేలా చేయగలిగేవాడు అస్ట్రాలజర్. మీకు తెలియని విషయాలు చెప్పేవాడు కాదు. ఆల్రెడీ మీ మనసులో ఉండి మీ మనసు పొరల్లో అంతర్గతంగా దాగున్న విషయాలను, అది మీరు గుర్తించని విషయాలను, ఇక్కడ దేవుడు మనకు రోగాన్ని ఇచ్చినప్పుడు ఆ రోగానికి సంబంధించిన మందు కూడా శరీరంలో పెట్టి ఉంటాడు. కానీ మనం గుర్తించాం ఆ రోగాన్ని. అంటే మానసిక పరమైన బలం. ఈ మందు నీ శరీరంలో ఇక్కడ ఉంది, నీ సంకల్ప బలం తోటి దాన్ని గుర్తించు అని తెలియచేసేవాడు ఒక కౌన్సిలర్ మాత్రమే అస్ట్రాలజర్. అంతే. బ్యూటిఫుల్. ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఇంత ఈ యాంగిల్లో కూడా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ రోజే తెలుసుకుంటున్నాను నేను. అద్భుతం సార్. చాలా చాలా ఒక మంచి, అంటే ఈ సమస్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని బాధ ఏమిటో. దాని నుంచి బయటపడడానికి నేనైతే ఎన్ని విధాలు పరిగెత్తానో, నాకు అలసిపోయాను పరిగెత్తి. మీరు దానికి ఒక స్టాపేజ్ అనేది మీ ద్వారా వచ్చింది. సో మరొకసారి దీన్ని అడ్మిట్ చేస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు ఇంకింతే, ఇది తగ్గదు అని మాత్రం అనుకోవద్దు. పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు దగ్గరలోని అస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళండి. వారితోటి పూర్తిగా మీ మానసిక స్థితిని ఆవిష్కరించండి. వారు ఖచ్చితంగా మీ సహాయం చేస్తారు. ఓకే. కానీ ప్రొవైడెడ్ ఇది దాంతో పాటుగా, వాళ్ళు చెప్పే విషయాలతో పాటుగా ఆ మందులు కూడా, అందులో బహుశా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లైక్ ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇటువంటివి ఉన్నాయి. దాంట్లో మీకు ఇటువంటి అస్ట్రాలజర్ చెప్పే పూజలు, మంత్రాలు ఎక్సెట్రా ఇవి చేయటం వల్ల సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గరికి మీకు వెళ్ళటానికి అవి ఉపయోగపడవచ్చు. కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకుంటాం. ఉత్తమం. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం.